లేదు. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనని వెతికే వారికి ఫలము దయచేయగల దేవుడని మీరు నమ్మితే మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఎంతమంది ఇటువంటి బంధకాల మధ్యలో చిక్కబడి ఉన్నారండి. పాపపు అలవాట్లతో కుటుంబాలు పీడించబడుతున్నాయి. సమాధానం, శాంతి లేక, నెమ్మది లేక, రక్షణ లేక, విడుదల లేక. అందుకనే కుష్టి రోగులు 10 మంది ఏసై దగ్గరికి వస్తారు. మీరు వెళ్ళండి శుద్ధులు అవుతారంటాడు. ఏసై ముంటి వాళ్ళని ఏం బాగు చేయడు. వాళ్ళందరూ ఆయన మాట నమ్మి వెళ్ళిపోతుంటే శుద్ధులైపోయారట. కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్ల దేహం అయిపోయింది. ఎందుకంటే చెప్పినవాడు మాట ఇచ్చాడు అంటే అది నీలో కార్యసిద్ధి కలుగజేయబోయే మాట అది. అందుకనే జీవము కలిగిన దేవుని మీరు నమ్ముకున్నారు, శక్తి కలిగిన దేవుని. 10 మంది కుష్ఠరోగులు అండి ఆయన మాట నమ్మి వెళ్ళిపోతుంటేనే వాళ్ళకి అర్థమైంది. వెళ్తుండగానే వాళ్ళ రోగం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కొంతమంది ఎన్ని చెప్పినా నమ్మరండి, ఏం చెప్పినా నమ్మరు. అందుకనే నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు వెళ్ళి 7 మార్లు మునుగుపో, నువ్వు స్వస్థత పొందుతావు. భలే కోపం వస్తుంది. ఏంటి ఆ మనిషి ఏంటో, సేవకుడేంటి, బయట రావచ్చు కదా, చేయి పెట్టి ప్రార్థన చేయొచ్చు కదా. కొంచెం ఉంటారు కదా అధికారులు, ఆయా అథారిటీలో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసి బయటికి రాకపోతే కోపం వస్తుంది. ఆ రోజుల్లో ఇంకా సిరియా సైన్యాధిపతి భలే కోపం వచ్చింది. రమ్మని బయటకు అంటాడు. పోయా నేను రానుపో అంటాడు. ఆయన జస్ట్ మాట అంటాడు అంతే. వెళ్ళి ఆయనని 7 మార్లు మునగమ్మని నయమాన్ని, పసిపిల్ల దేహం వల్లే కాబోతుందంటే కోపం వచ్చేస్తుంది. 7 మార్లు మునగమంటున్నాడు. నన్ను ఏం చెప్పేది ఏంటని కోపం వస్తుంది. కానీ అద్భుతమైన కార్యం ఏంటి, పక్కన ఉన్న ఆయన అంటాడు, చెప్పినట్టు చేయరాదయ్యా, ఒకసారి చేస్తే నీ సొమ్మేం పోయేది. పోయి 7 మార్లు మునిగాడండి. పసిపిల్ల దేహం వల్లే అయిపోయింది. కుష్టి రోగం మొత్తం పోయింది. దైవజనుడు చెప్పినట్టు చేశాడట. గట్టిగా స్తోత్రం చెప్దాం. మీ జీవితాలు బాగుపడబోతున్నాయి దేవుని బిడ్డలారా. మీ కుటుంబాలు కట్టబడబోతున్నాయి. ఆమెనండి. మీ హృదయాల్లో దైవ కార్యం జరగబోతున్నది. మీ పిల్లలు, మీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మదేవుడు నూతనత్వంలోకి నడిపించబోతున్నాడు. పాపముతో ఈ స్థలానికి అడుగుపెట్టారు. ఈ లైవ్లో ఉన్నారేమో. పాపము, శాపం అనే కాడి విర్రగొట్టబడబోతున్నది మీ కుటుంబాల్లో. ఎందుకంటే యేసయ్య అంటున్నాడు, నేను సర్వలోకమునికి రక్షకుని కాబట్టి నేను విడుదలయడానికి వచ్చాను. డాక్టర్ చెప్పుండొచ్చు ఒకవేళ శారీరకంగా, లేదు నీకు ఇంతే టైము, నువ్వు బాగుపడవు, నీకు బ్రతుకు లేదని. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు బాగుపడతావు. చెప్పండి నువ్వు బాగుపడతావు, నీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పుండొచ్చు, నిజమే. కానీ యేసయ్య అంటున్నాడు, నీ గర్భాన్ని నేను తెరిచి ఉన్నాను. తెరవబోతున్నాను కాదు, తెరవబడి ఉన్నది. ఆమెనని చెప్పండి, తెరవబడి ఉన్నది. అయ్యో ఈ సమస్య ఎట్లా, నీ స్థలంలోకి వచ్చావేమో, ఈ లైవ్లో ఉన్నావేమో, దేవుడు నీ కొరకు ద్వారం తెరిచి ఉన్నాడు యేసు నామములో. ఎందుకంటే చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు, కానీ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రధాని అలానే వచ్చాడండి. ఒక్క మాట చెప్పాడు యేసయ్య, వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, నీకు జరిగిపోయింది అంతే. ఈరోజు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? మీరు నమ్ముతున్నారా? యేసు ప్రభు రక్షకుడిగా, దేవుడిగా మీరు నమ్మారా? ఒకవేళ ఈరోజు క్రొత్తగా వచ్చి లైవ్ చూస్తున్నారా? యేసు ప్రభు ఎవరు అంటే ఆయన లోకానికి రక్షకుడు, సర్వమానవాళి పాపం కొరకు ఈ భూమి మీద జన్మించిన మంచి దేవాతి దేవుడు. నరవతారిగా జన్మించాడు. మనందరి పాపములతో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినం తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఆయన నమ్మితే, నీ హృదయంలో చేర్చుకుంటే నేడే రక్షణ దినం, నీ పాప క్షమాపణ, అంతేకాక నీ జీవితానికి విడుదల ఇవ్వటమే కాక నీ ప్రతి కన్నీరు దేవుడు తొడవబోతున్నాడు.
తండ్రి, ఎంతమంది నీ బిడ్డలు ఈ మెసేజ్ విని వారి జీవితాలు నీకు సమర్పించి అయ్యా నీ హృదయాలు ఇచ్చారో, నీ వాక్కును అంగీకరించారో, వారి పాపములను క్షమించు, నీ రక్తంలో నీ బిడ్డల్ని కడుగు, వారిని శుద్ధీకరించు ప్రభా. వారి దైవిక కార్యము వారి జీవితాల్లో జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాం అయ్యా. నీ రక్తముతో ప్రతి హృదయాన్ని సీల్ చేస్తున్నాం ప్రభా. ఎవరెవరు బంధకాలతో, పాపములతో, శాపములతో, వ్యాధులతో ఉన్నారు, విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తాం. నీ సన్నిధి అందరికీ తోడు.